మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే నమ్మకండి. అసలు డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేనేలేదు. అది ఒక అబద్ధం. డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ నేరంలో ఒక భాగం. సైబర్ నేరగాళ్లు తాము సిబిఐ, ఈడీ, నార్కోటిక్ డిపార్ట్మెంట్, ఢిల్లీ లేదా ముంబై పోలీసులమని మీకు గాని మీ కుటుంబ సభ్యులకు గాని ఫోన్ చేసి డ్రగ్స్, నకిలీ కరెన్సీ, నకిలీ పాస్పోర్ట్ లేదా మీరు ఆర్డర్ చేసిన పార్సిల్స్లో నిషేధిత వస్తువులు ఉన్నట్లు ఫోన్ చేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసి బెదిరిస్తారు. ఇందు నిమిత్తం మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని, ఒక గదిలో ఒంటరిగా ఉండమని చెప్పి వారు నిరంతరం వాట్సాప్ ద్వారా గాని, స్కైప్ ద్వారా గాని వీడియో కాల్లో మీతో మాట్లాడుతూ 2-3 రోజులు మిమ్మల్ని విపరీతమైన భయభ్రాంతులకు గురి చేస్తారు. తరువాత మీ వాట్సాప్కు అబద్ధపు అరెస్ట్ నోటీసులు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు పంపించి తరువాత మిమ్మల్ని పై కేసుల నుండి తప్పిస్తామని నమ్మించి మీ వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తారు. ప్రజలారా, ఇటువంటి సైబర్ నేరగాళ్ల మోసాలకు గురి కాకుండా ఎల్లప్పుడూ అప్రమత్తతతో ఉండండి. సిబిఐ, ఈడీ, నార్కోటిక్ మరియు పోలీస్ అధికారులు ఎవరూ కూడా ఇటువంటి కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేయరు. సైబర్ క్రైమ్స్లో పర్టికులర్లీ ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతో పెద్ద అమౌంట్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము. కాకినాడలో లాస్ట్ మంత్ ఒక 1.1 crore పోగొట్టుకున్నారు ఒక మనిషి. అలాగే వేరే జిల్లాలో కూడా పెద్ద అమౌంట్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి బ్యాంకర్స్ అందరినీ పిలిచి ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏదైనా సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ ఉంటే కస్టమర్స్కి తెలియజేయాలి. ఇమీడియట్లీ 1930కి ఫోన్ చేయాలి. కస్టమర్స్ని పర్టికులర్లీ అలర్ట్ చేయాలి అని అందరికీ బ్యాంకర్స్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ద బ్యాంకర్స్ ఆర్ ఆల్సో అష్యూర్డ్ దట్ రొటీన్ ట్రాన్సాక్షన్ కాకుండా పెద్ద అమౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా వస్తే ఇమీడియట్లీ కస్టమర్స్కి అలర్ట్ చేస్తాము అని వాళ్ళు హామీ ఇచ్చారు.